నమస్తే, మా లీడర్ న్యూస్ కు స్వాగతం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తేటగుంట గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టీడీపీ సంస్థాగత కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం యనమల దివ్య అధ్యక్షతన ఘనంగా జరిగింది. అనంతరం టీడీపీ సీనియర్ నేత మరియు పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రాజకీయంలో శత్రుత్వం మిత్రుత్వం శాశ్వతంగా ఉండదని, అలాగే నాలాగే యనమల దివ్య 43 సంవత్సరాల పరిపాలన సాగిస్తుందని తెలిపారు. పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవాభావంతో మనస భాష కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. స్థాయిలో బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణం చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఈ ప్రమాణం మన ప్రజాసేవ ప్రయాణంలో కొత్త దిశను సూచిస్తుంది. మన పార్టీ లక్ష్యం ప్రజాసేవ, అభివృద్ధి, ప్రగతి. ఆ దిశగానే నాన్నగారు, నేను, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ కష్టపడుతూ ఉంటాము. తుని ప్రజల కష్టాలు మన కష్టాలుగా, వారి ప్రగతి మన ప్రగతిగా భావించాలి. ఇక నుండి మీరందరూ భావించాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు తీసుకునే పదవి మీ సేవకు గుర్తింపుగానే కాదు, ఒక నూతన బాధ్యతగా పరిగణించాలి. అలాగే పదవి రాని వాళ్ళు కూడా ఇక మరింత ఎక్కువ బాధ్యతతో పనిచేయాలి. పదవి ఉన్న వారితో పనిచేయాలి. ప్రజలతో మమేకమై వారితో ఎప్పుడూ కలిసిమెలిసి ఉండి వారికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. ఈ కార్యక్రమం ద్వారా నేను ప్రతి కార్యకర్తకు ఒక సందేశం ఇవ్వాలనుకున్నాను. సేవే మన ధర్మం, శ్రమే మన ఆయుధం, ప్రజల ప్రేమే మన బలం. నాన్నగారు చూపించిన మార్గంలో నడిచి క్రమశిక్షణతో, నిజాయితీతో, ప్రజల పట్ల అభిమానంతో పనిచేస్తే మన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు ఇచ్చిన దిశలో ప్రయాణించి సూపర్ 6 అభివృద్ధి కార్యక్రమాలు అన్ని నిజాయితీగా అమలు పరచాలి. మనం ఇప్పటిదాకా తుని నియోజకవర్గంలో అమలు పరిచిన వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మన సూపర్ 6 పథకాలకు వచ్చేసి 92 ఖర్చు చేశాము. 92 కోట్లు ఇచ్చాము సూపర్ 6 పథకాల ద్వారా. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్లు, క్యాటిల్ షెడ్స్, కమ్యూనిటీ హాల్స్, డ్రైన్స్, పార్క్స్ కి 200 కేటాయించడం జరిగింది. 200 కోట్లు కేటాయించడం జరిగింది. ఇలాగా మొత్తం కూడా మన తుని నియోజకవర్గానికి వస్తే కేటాయించిన మొత్తం అంతా కలిపి ఇప్పటి వరకు తీసుకుంటే 292 కోట్లు. మొత్తం తుని నియోజకవర్గంలో ఇప్పటి వరకు అభివృద్ధి సంక్షేమ ఫలాల కొరకు మన కూటమి ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం 292 కోట్లు. ఇది తొలి అడుగు మాత్రమే. ఇంకా ప్రయాణం ఎంతో దూరం సాగాలి. ఆ ప్రయాణంలో మీరందరూ నాతో కలిసి రావాలని, కలిసి వస్తారని కోరుకుంటూ మీ అందరికీ నేను వినయంతో నమస్కరించి
చెప్పేది ఏమిటంటే నేను ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే, మీలో ఒకరిగానే ఉంటాను. అదే నాకు సంతోషం, ఆనందం. మీ అందరిలో ఒకరిగా ఉంటూ మీకు ఎప్పుడూ అండగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. పేరు పేరున ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకులకు, కార్యకర్తలకు నేను శిరసావహించి నమస్కరిస్తున్నాను. చివరిగా మీరు వేసే ప్రతి అడుగు పార్టీ గౌరవాన్ని మరింత పెంచాలని కోరుకుంటున్నాను. మనమంతా కలిసి తెలుగుదేశం పార్టీని ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలపాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగు, జై టీడీపీ, జై యనమల. ప్రతి సుమారు కూడా ప్రతి గ్రామానికి ఇచ్చాం, ప్రతి పంచాయతీకి ఇచ్చాం. ఆ విధంగా ఎవరే కాకుండా ఆ ఊళ్ళో నాయకులనే కట్టబెట్టుకున్నాం. ఎందుకంటే కొద్దిగా ఆర్థిక ఎకనామిక్ ఎంపవర్మెంట్ అంటాము, కొద్దిగా ఆర్థిక స్థోమత పెరుగుతుందని ఆ విధమైనటువంటి స్కీములన్నీ కూడా మనలోనే చేయిస్తున్నాం. ఇంత బలమైనటువంటి శక్తి మీకు ఇచ్చినప్పుడు మీరు రాజకీయంగా స్థిరపడవలసినటువంటి అవసరం లేకుండా ఆ విధంగా మీరు రాజకీయంగా స్థిరపడితే పార్టీ బలంగా ఉంటుంది. ఇప్పటివరకు 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉంది. ఇంకొక 43 సంవత్సరాల పార్టీ తెలుగుదేశం పార్టీ నిలబెట్టేటువంటి బాధ్యత ఎమ్మెల్యే దివ్య గారు ఇంకా 43 సంవత్సరాలు మీకు కూడా. నేను 43 సంవత్సరాలు చూశాను, చాలా వరకు అలసిపోయినప్పుడు కూడా మీ గురించి నేను ఇక్కడ కూర్చొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. అదేవిధంగా దివ్య గారు పర్మనెంట్ గా రాజకీయం చేయాలంటే ఉద్దేశంతో రావడం కూడా ఇక్కడ ఉన్నాం. అలాగే మీరు రోడ్లే రెగ్యులర్ ప్రభుత్వం ఉంటారు. నష్టపోవడానికి ఆలోచించాను. అంటే మన సంస్కృతి ఎక్కడంటే ఎవరినైతే ఓడిపోయామో ఆయన పిల్లలు ఎవరు కూడా ఆయన మీద నేను ఓడిపోయాను కానీ ఆయన ముఖ్యమంత్రికి గౌరవించాను. మన శత్రువులు ఉండవు, రాజకీయాలు 18 శత్రువులు ఉండవు, 12 మిత్రులు ఉండవు. నేను జ్ఞాపకం 12 శత్రువులు ఉండవు, 12 మిత్రులు ఉండవు. ఎందుకంటే ఎవరైతే ఆ రోజున సహాయం చేస్తూ ఉంటారో, మనతో మంచిగా ఉంటారో, నేను దుబాబు గారు మా ఫాదర్ చాలా మంచి ఫ్రెండ్స్. ఆ రోజుల్లో వాడడానికి ఏం చేశారు తర్వాత నేను వచ్చాను. అప్పుడు విజయలక్ష్మి గారికి నాకు అప్పుడు పోటీ పడింది, నేను చేశాను. అప్పుడు మీకు పరిస్థితి ఎలవడం వాడిపోవడానికి ఇది ఇంపార్టెంట్ కాదు. మన మనసు ఎటువంటి మనం ప్రజలు ఎలా చూస్తామనేది, ప్రజలు మనం ఎలా చూస్తామనేది కూడా ప్రజలు చూస్తారు. అంతేగాని ప్రజలు ఓటు వేయించుకున్నప్పుడు వాళ్ళని తోస్తారంటే నెక్స్ట్ ఎలక్షన్ మనల్ని కూడా తోస్తారంటారు. అంటే అనుమానం లేదు, అదే ప్రజాస్వామ్యం చేస్తారు. అంటే అందుకే 5 సంవత్సరాలు ఇచ్చారు. ఓటు వేసుకున్న తర్వాత 5 సంవత్సరాలు ఇస్తారు. మళ్ళీ 5 సంవత్సరాల ముందు ప్రజల ముందుకు వెళ్ళాలి, ప్రజలను ఓటు అడగాలి. అంటే ఈ 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి పనులు కానీ, మీరు ఉన్నటువంటి మనస్తత్వం కానీ, మీ యొక్క ఆలోచన కానీ, మీ యొక్క పనితీరు కానీ చూస్తారు. చూసిన తర్వాత ఓటు వేస్తారు. ఆ విధంగా అనుకుంటే